నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్‌కు స్వాగతం. శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా? ఇంకా ఈరోజు దినఫలాలు మరియు ఈరోజు పండుగ దాని ప్రత్యేకత తెలుసుకుందాం. మంచి మాట. కర్మ సిద్ధాంతాన్ని తెలుసుకున్నవాడు హింసకు దూరంగా ఉంటాడు. పునర్జన్మ సిద్ధాంతాన్ని తెలుసుకున్నవాడు పరిస్థితులకు అణిగి ఉంటాడు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, కృష్ణపక్షం, జూన్ 2, 2024 ఆదివారం. సూర్యోదయం ఉదయం 5:44 సూర్యాస్తమయం సాయంత్రం 6:43 చంద్రోదయం రాత్రి 2:06 చంద్రాస్తమయం మధ్యాహ్నం 2:44 తిథి దశమి తెల్లవారుజామున 5:04 వరకు. తదుపరి ఏకాదశి రాత్రి 2:41 వరకు. తదుపరి ద్వాదశి. నక్షత్రం రేవతి రాత్రి 1:40 వరకు. తదుపరి అశ్విని. కరణము భవ మధ్యాహ్నం 3:53 వరకు. తదుపరి బాలవ రాత్రి 2:41 వరకు. తదుపరి కౌలవ. యోగము ఆయుష్మాన్ మధ్యాహ్నం 12:09 వరకు. తదుపరి సౌభాగ్యం. అశుభ సమయాలు రాహుకాలం సాయంత్రం 5:06 నుండి 6:43 వరకు. యమగండం మధ్యాహ్నం 12:14 నుండి 1:51 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 3:29 నుండి 5:06 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:59 నుండి 5:51 వరకు. వర్జ్యం రాత్రి 8:20 నుండి 9:50 వరకు. శుభ సమయాలు బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:08 నుండి 4:56 వరకు. అమృత గడియలు రాత్రి 11:26 నుండి 12:55 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:48 నుండి 12:40 వరకు. జూన్ 2 ఆదివారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి దశమి తెల్లవారుజామున 5:04 వరకు ఉంది. తదుపరి ఏకాదశి రాత్రి 2:41 వరకు ఉంటుంది. తదుపరి ద్వాదశి. దశమి తిథి ఉన్నంతసేపు విష్టీకరణం ఉంటుంది కాబట్టి శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. తదుపరి వచ్చే ఏకాదశి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది. ఈరోజు ముహూర్తాలు రేవతి నక్షత్రమున వృషభ లగ్నమందు నామకరణం చేయడానికి ముహూర్తము ఉదయం 5:44 నుండి సోమవారం రాత్రి 12:05 వరకు. తెల్లవారితే మంగళవారం. అలాగే ఈరోజు అశ్విని నక్షత్రం ఆదివారం కలియకతో సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది. ఈ యోగ సమయములో కొత్త పనులు ప్రారంభించటం, ఉద్యోగ అప్లికేషన్లు పెట్టుకోవడం, చెడ్డ అలవాట్లు మానివేయడం వంటివి చేసుకోవచ్చు. ఈ యోగ సమయం ఆదివారం రాత్రి 1:40 నుండి సోమవారం తెల్లవారుజామున 5:44 వరకు ఉంటుంది. వేరే ఇతర శుభకార్యాలకు ఇప్పుడు నడుస్తున్నది శుక్రమౌఢ్యమి, గురుమౌఢ్యమి కావున కొన్ని రకాల శుభకార్యాలకు ముహూర్తాలు ఉండవు. కావున సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. శుభకార్యం కాని పని ఏదైనా చేయవలసి వస్తే శుభ సమయం చూసుకుని చేసుకోవచ్చు. ఈరోజు పడమర దిక్కున వాయువ్యం దిక్కున ప్రయాణాలు చేయరాదు. సూర్యుడు వృషభ రాశిలో ఉంటారు. చంద్రుడు ఆదివారం రాత్రి 1:40 వరకు మీనరాశిలోనూ తదుపరి మేషరాశిలోనూ ఉంటారు. ఈరోజు పండుగ దాని విశిష్టత. అపర ఏకాదశి. హిందూ మత విశ్వాసాల ప్రకారం అపర ఏకాదశి నాడు ఉపవాసం ఉంటే ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి, పాపాల నుంచి విముక్తి లభిస్తుంది. విష్ణుమూర్తిని ఆరాధించడం వల్ల
సకల కోరికలు నెరవేరుతాయి. ఈ ఏకాదశి ఉపవాసం పాటించడం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని నమ్ముతారు. తెలంగాణ ప్రజలకు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. నిన్న మీమడిగిన ప్రశ్నకు సమాధానం. భీష్ముడిని చంపిన మొదటి బాణాన్ని శిఖండి ప్రయోగించారు. ఈరోజు ప్రశ్న: శ్రీకృష్ణుడు అర్జునుడికి సారథి కావడంతో వచ్చిన ప్రత్యేక పేరు ఏమిటి? మహాసారథి, రథసారథి, విజయసారథి, పార్థసారథి. మీ సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి: ఎవ్వరిని నొప్పించని రీతిలో వ్యవహరిస్తూ కార్యసాధనలో నిమగ్నమవుతారు. వృషభ రాశి: ప్రత్యర్థులతో సమస్యలు ఎదురై సవాలుగా మారవచ్చు. మిథున రాశి: అన్నింటికంటే ముఖ్యంగా ఆరోగ్య విషయాలపై శ్రద్ధ పెట్టడం మంచిది. కర్కాటక రాశి: నిరుద్యోగులు, విద్యార్థుల ప్రయత్నాలు నిదానంగా సాగుతాయి. సింహరాశి: సోదరులు, సోదరీల ప్రేమానురాగాలు పొందుతారు. కన్య రాశి: మనసు చంచలంగా ఉండి దుబారా ఖర్చులు చేస్తారు. తులారాశి: మహిళల విజయానికి ఆత్మవిశ్వాసం తోడ్పడుతుంది. వృశ్చిక రాశి: కుటుంబంలో మీ అభిప్రాయాలను అంతగా పట్టించుకోరు. ధనుస్సు రాశి: రాజకీయ వ్యక్తులు ఎప్పటికప్పుడు పరిస్థితులను బట్టి ముందడుగు వేస్తారు. మకర రాశి: ఉద్యోగాలు దక్కి నిరుద్యోగుల కలలు ఫలిస్తాయి. కుంభరాశి: గతంలో దూరమైన కొందరు మిత్రులు తిరిగి మీ చెంతకు చేరుకుంటారు. మీనరాశి: భార్యాభర్తల మధ్య మధ్యలో స్వల్ప వివాదాలు చోటు చేసుకోవచ్చు. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామ స్మరణం చేయడం మంచిది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.